అండి ఎలా ఉన్నారు? బాగున్నారా? దేవుడిచ్చిన మహా ఉత్సవాన్ని బట్టి అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి. విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. దేవుడిచ్చిన మహా ఉత్సవాన్ని బట్టి 2024 సంవత్సరం గతించిపోయింది. 2025 సంవత్సరంలో ప్రవేశించాం కనుక ఈ 2025 సంవత్సరంలో ఎలా జీవించాలనే దాన్ని మనం ఒక తీర్మానము చేసుకోవాలన్నమాట అండి. ఒక నిర్ణయము తీసుకోవాలన్నమాట అండి. తీర్మానం చేసుకుని నిర్ణయం ఎవరైతే చేసుకుంటారో మీరు చేసుకున్న నిర్ణయాన్ని బట్టి, మీరు చేసుకున్న తీర్మానాన్ని బట్టి దేవుడు మీ జీవితాలను ఆశీర్వాదకరంగా ఉంచుతాడనమాట అండి. మేలుతో మీ హృదయాన్ని నింపుతాడనమాట అండి. యోహాను సువార్తలో చెప్పబడిన ప్రకారము నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరని చెప్పేసి దేవుడు చెప్తున్నాడు అనమాట అండి. అదేవిధంగా చూసుకున్నట్లయితే చక్కగా యెషయా గ్రంథంలో మనం చూసుకున్నట్లయితే ఎవరైతే దేవుని మాట వింటారో, ఎవరైతే దేవుని మీద ఆధారపడి జీవిస్తూ ఉంటారో వాళ్ళందరినీ కూడా పూర్ణ శాంతికర్తలుగా చేస్తానని చెప్పేసి యెషయా గ్రంథంలో చెప్తూ ఉన్నాడు అనమాట అండి. అలాగే నిర్గమకాండంలో చెప్తూ ఉన్నాడు అనమాట అండి. ఎవరైతే దేవుని మాట విని ఆయన మాట ప్రకారం నడుచుకుంటారో, ఆయన ఆజ్ఞలు అనుసరించి ఎవరైతే నడుచుకుంటారో వాళ్ళందరూ కూడా 1000 తరాలు కరుణిస్తానని చెప్పేసి దేవుడు చెప్తూ ఉన్నాడు అనమాట అండి. దేవుడిచ్చిన మహా ఉత్సవమైన కులం బట్టి మనందరం కూడా దేవుని పిల్లలు కనుక పాత జీవితాన్ని విడిచిపెడదాం, కొత్త జీవితాన్ని ప్రారంభిద్దాం. చక్కగా మనందరం కూడా దేవుని మాట విందామండి. దేవునికి అంగీకారంగా జీవిద్దాం. దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని పొందుకొని ఆ 2025 సంవత్సరంలో హాయిగా జీవిద్దామండి. కీర్తన గ్రంథంలో చెప్తూ ఉన్నాడండి, దయా కిరీటాన్ని ధరింప చేస్తూ ఉంటాడని చెప్తున్నాడు అనమాట అండి. సంవత్సరం మొదలుకొని సంవత్సరం అయ్యేంత వరకు కూడా దయా కిరీటాన్ని ధరింప చేస్తానని చెప్తున్నాడు అనమాట అండి. ప్రకటన గ్రంథంలో చెప్తున్నాడు అండి, ఎవరైతే దేవుని యొక్క స్వరం విని తలుపు తెస్తారో, హృదయమైన తలుపు, వారితో దేవుడితో కలిసి మనందరం కూడా కలిసి భోజనం చేస్తారని చెప్తున్నాడు అనమాట అండి. మనం దేవునితో సహవాసం చేయాలంటే చక్కగా హృదయమైన తలుపు తీసి దేవుని మాట విని ఆయన మాట ప్రకారం మనం నడుచుకుంటే కనుక దయాగ్రహంతో పాటు దేవునితో కలిసి భోజనం చేసే సహవాసం దేవుడు మనకి దయచేస్తూ ఉంటాడు అనమాట అండి. ఇంకా పరిశుద్ధ గ్రంథంలో చాలామంది దేవుని మాట విని ఆయన మాట ప్రకారం నడుచుకుని చక్కగా ఎవరైతే నడుచుకున్నారో వాళ్ళందరూ కూడా ఆశీర్వాదాలు పొందుకున్నారు అనమాట అండి. మనం దేవుని మాట వింటే మన జీవితంలో ఆశ్చర్యకరాలు దేవుడు చేస్తూ ఉంటాడు, స్వస్థక్రియలు చేస్తూ ఉంటాడు అనమాట అండి. నూతన ఆశీర్వాదాలు, నూతన మేలులు, నూతన దీవెనలు, నూతన కృప, నూతన కాపుదల సంవత్సరం అంతా దేవుడు మనకి కాసి కాపాడుతాడనమాట అండి. కాబట్టి సిస్టర్స్ అండ్ బ్రదర్స్, మదర్స్ అండ్ ఫాదర్స్, సహోదరి సహోదరులరా, యవనస్తులు, వృద్ధులు, చిన్నపిల్లలు, చదువుకునే పిల్లలు, పెద్దలు, మీరందరూ కూడా ఈ 2025 సంవత్సరంలో మీరు ఎలా జీవించాలని ఆలోచన కలుగుతున్నారో, దేవునికి అంగీకారంగా జీవించాలని ఆలోచన కలుగుతున్నారా, లేకపోతే దేవునికి వ్యతిరేకంగా జీవించాలని ఆలోచన కలిగి ఉన్నారో ఒకసారి తీర్మానం చేసుకోండి. ఒకసారి నిర్ణయించుకొని మీరు ఎలా జీవించాలనేది మీ నిర్ణయాన్ని బట్టి మీ జీవితాల్లో దేవుడు ఆశ్చర్యకరాలు చేసి మీ జీవితాలను ఆశీర్వాదకరంగా ఉంచుతాడనమాట అండి. ఏమంటారండి? లేదండి మేము దేవుని మాట వింటామండి, ఆయన మాట ప్రకారం నడుచుకుంటామండి, నూతన సంవత్సరం అంతా మేము హాయిగా ఉండాలని చెప్పేసి ఆలోచన కలిగి ఉన్నామండి. 100% కూడా దేవుని మాట విని ఆయన మాట ప్రకారం నడుచుకుని ఆయన ఇచ్చే ఆశీర్వాదాలను పొందుకొని ఆయన ఇచ్చే దీవెనలు పొందుకుని హాయిగా జీవించాలని ఆలోచన కలిగి ఉన్నామని చెప్పేసి ఎవరైతే అంటూ ఉంటారో వాళ్ళందరూ కూడా తల్ల వంచండి. చిన్న ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుని పరలోకపు తండ్రి, నీ ఘనమైన పదం లెక్కలేని స్తుతిస్తున్న ప్రభావ బిడ్డలందరూ కూడా దీవించండి, ఆశీర్వదించండి ప్రభావ. 2024 సంవత్సరం అంతా తండ్రి ప్రభావ మమ్మల్ని కాసి కాపాడుతండి. 2025లో ప్రవేశపెట్టిన దేవా నీకు వందనాలు తండ్రి, స్తోత్రం ప్రభావ. కానీ బిడ్డలందరూ కూడా దీవించి ఆశీర్వదించి నీ మాట విని నీ మాట ప్రకారం నడుచుకుందని ప్రభావ. చక్కని ఇచ్చే ఆశీర్వాదాలు, మేలు, దీవెనలు పొందుకుని తండ్రి ప్రభావ. ఈ 2025 సంవత్సరం అంతా ప్రభావ నీ దయకరణ ధరింపచేసి తండ్రి హ్యాపీగా తండ్రి హాయిగా తండిస్తాం ప్రభావ. మంచి ఆరోగ్యం కలిగి తండిస్తాం ప్రభావ. జీవించే యోగ్యత ప్రతి బిడకనే దయచేయండి ప్రార్థిస్తున్నాం ప్రభావ. వృద్ధులను, పిల్లలను, యవనస్తులను తండ్రి, పెద్దలను తండ్రి అందరినీ దీవించండి. గర్భిణీలను, బాలింతరాలను తండిస్తున్నాం ప్రభావ. సంతానం బిడ్డలు తండ్రి, అనారోగ్యంతో బాధపడుతున్న వారిని తండిస్తున్నారు. ఉద్యోగం చేస్తున్న, వ్యాపారం చేస్తున్న, వివాహం కోసం ఎదురు చూస్తున్న వారిని, చేతులు చేసుకుంటున్న వారిని తండ్రి, అలాగే తండ్రి వాహనం నడుపుతున్న వారిని తండ్రి, ప్రయాణం చేస్తున్న వారిని తండిస్తున్నాయి. ఇలా 1 by 1 అందరూ కూడా దీవించి ఆశీర్వదించి ఎవరికి కావాల్సిన సహాయం దయచేసి నూతన సంవత్సర దీవెన ఆశీర్వాదాలు ప్రభావ ప్రతి బిడ్డకైనా దయచేయమని, ప్రతి ఒక్కరిని నీ మాట విని నీ మాట ప్రకారం నడుచుకుని యోగ్యత దయచేయమని, ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యం దయచేయమని, ఈ 2025 సంవత్సరం అంతా హాయిగా జీవించే యోగ్యతను దయచేయమని మా ప్రార్థనలకు ఇస్తాను. మా ప్రార్థన ప్రతిఫలం దయచేయండి. మా పరగతరాన్ని యేసుక్రీస్తు ప్రశ్న నామములో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. తిరిగి దేవుని ఆశీర్వాదాలు మీకు తోడుకునేను గాక. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించను గాక. ఆమేన్. దేవుడిచ్చిన మహా ఉత్సవం అనుకున్న బట్టి మన దేవుని పిల్లలం కనుక
దేవునికి తగినట్లుగా జీవిద్దాం, దేవుని మాట విందాం, ఆయన మాట ప్రకారం నడుద్దాం, ఆయన మార్గంలో నిలుద్దాం. చక్కగా 2025 సంవత్సరం అంతా కూడా హ్యాపీగా జీవించే యోగ్యతను సంపాదించుకునే స్థితిని కలిగి ఉందామన్నమాట అండి. ఏమంటారు? మీ ఆలోచన మీదేనండి. 100% కూడా దేవుడు ఆకాశం కొనలారా చూస్తూ ఉన్నాడండి. నూతన సంవత్సరంలో బిడ్డలందరూ కూడా దీవించాలి, ఆశీర్వదించాలి, అభివృద్ధి చేయాలి, ఒక ఉన్నతమైన స్థితిలో ఉంచాలి, మంచి ఆరోగ్యం ఇవ్వాలి, క్షేమకరమైన జీవితాన్ని ఇవ్వాలి, ఆయన రాజ్య వారసులుగా జీవించే యోగ్యతను సంపాదించుకునే స్థితిని ఇవ్వాలని చెప్పేసి దేవుని యొక్క నిత్యరాజ్యంలో నిత్యము జీవించే యోగ్యతను ప్రతి ఒక్కరికి దయచేయాలని చెప్పేసి దేవుడు ఆలోచన కలిగి ఉన్నాడు కనుక మనందరం కూడా దేవుని మాట విందాం, ఆయన మాట ప్రకారం నడుచుకుందాం. 2025 సంవత్సరం హాయిగా జీవిద్దామా. విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. నూతన సంవత్సర శుభాకాంక్షలు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి 2025 సంవత్సరం అంతా దేవుడు మిమ్మల్ని కాసి కాపాడిన గాక, మంచి ఆరోగ్యం దాచేను గాక, క్షేమకరమైన జీవితాన్ని దాచేను గాక, దేవుడు మిమ్మల్ని అందరూ కూడా ఆశీర్వదించి అభివృద్ధి చేయను గాక, హాయిగా ఉండే కృప 2025లో మీ అందరికీ దాచేను గాక. ఆమె అందరికీ వందనాలు. ఏమంటారండి?